నకిలీ బంగారంతో బురిడి దొంగ అరెస్ట్. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇద్దరు దంపతులకు నకిలీ బంగారు అమ్మి వారి వద్ద 4,50,000 తీసుకుని పోలీసులకు చిక్కాడు. అనంతరం అతని వద్ద నుంచి నకిలీ బంగారు బిస్కెట్ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 24న కీర్తి భర్త రామకృష్ణ దంపతుల వద్దకు ముగ్గురు వచ్చి తమ వద్ద బంగారు బిస్కెట్ ఉందని మార్కెట్ ధర కంటే తక్కువకు ఇస్తామని మోసం చేశారు. ఈ కేసులో మిగిలిన వారిని కూడా పట్టుకుంటున్నామని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు. 24th February మనకు కంప్లైంట్ పేరు చిట్టిబోయిన కీర్తి, వైఫ్ ఆఫ్ రామకృష్ణ. వీళ్ళు కీర్తి జనరల్ స్టోర్స్ అని నడుపుతా ఉంటారండి మన ప్రొద్దుటూరులోని. మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, అది ప్రొద్దుటూరు 1 టౌన్ లోని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఏమని ఉందంటే, మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరులోని మేము వర్క్ చేసినప్పుడు ఆ తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికింది. మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ 25 lakhs, 250 grams ఒక్కొక్క బిస్కెట్. ఇది మేము ఓన్లీ మీకు 5.2 lakh ఇస్తాము అని చెప్పి నమ్మించారు. దీనికోసం ఎట్లా నమ్మించారు అంటే, ఒక చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్ లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లోని అది రియల్ గోల్డ్ అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి 5,20,000 హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలిన తర్వాత ఇమీడియట్ గా మనకి నెక్స్ట్ డే అంటే 24th వచ్చి 11 AM కి కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు మనం 1 టౌన్ లోని 318/4 లోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేసాము. దాంట్లోని మన 1 టౌన్ సిఐ రామకృష్ణ అండ్ ఎస్ఐస్ అండ్ క్రైమ్ టీమ్ ఆఫ్ కడప వీళ్ళందరితోని కూర్చొని చూడగా సీసీటీవీ ఫుటేజ్ లోని వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రోజు మెయిన్ బజార్ ఆఫ్ కళామందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్ గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వస్తే అతని దగ్గర 4.50 lakh దొరికింది. దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు దాని మేరకు మనం అరెస్ట్ చేసాము. అతని దగ్గర నుంచి మనము 4.5 lakh తీసుకున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అయితే దీంట్లోని మనం ఇంట్రాగేషన్ ప్రాసెస్ లో ఇంకా ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ భార్య, బామ్మర్ది వాళ్ళ భార్య. దీనికోసం మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు మనకి ప్రీవియస్ గా కూడా వీళ్ళు అఫెన్సెస్ చేయడానికి ట్రై చేశారండి. నెల్లూరులో అవనేయండి, రాయచోటి ఇటు సైడ్ అంతా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ మన దగ్గర పట్టుబడ్డారు. ప్రీవియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద బాడీలీ అఫెన్సెస్ మాత్రమే ఉన్నాయి, కానీ చీటింగ్ అఫెన్సెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది. ఇమీడియట్ గా మనం పట్టుకోవడం కూడా జరిగింది.